వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తా. దీని లైనింగ్ కూడా ఈ లెహెంగాలోనే వచ్చింది, సెపరేట్గా ఏం తీసుకోలే. అందుకే కొంచెం కాటన్ కాదు, ఇది కొంచెం పాలిస్టర్ లాగుంది. వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను అనేది. ఎలా కట్ చేశాను అనేది క్లారిటీగా అర్థం కావాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొలతలతో నేను బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తా. ఈ విధంగా మనం లైనింగ్ని 2 ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక దీని యొక్క బాడీ అంటే కప్ వచ్చేసరికి 15 ఉంది. వీడియో ఈ విధంగా మనం 6కి మార్క్ చేసుకోవాలి. నేను 7 పెట్టాను కదా, ఎందుకంటే నా టేప్లో ఇది ఓడిపోయింది, కొత్తది తెచ్చుకుందామంటే టైం లేదు. సో ఇక్కడ నుంచి నేను 2 నుంచి 1గా కౌంట్ చేసుకుంటూ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట, అంతే. ఈ విధంగా 6 పెట్టుకున్నాక చంకలోతో వచ్చేసి కూడా 6 పెట్టుకోవాలి మనం. 6 అంటే ఇక్కడ 7 లాగా తీసుకోండి మీరు. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు 3 ఇంచెస్ వచ్చేసి నెక్. ఇక్కడ నుంచి ఈ విధంగా నేను క్రాస్గా తీసుకుంటా. సో 7.5 ఉందండి, ఇక్కడ 8 ఉంది. 8 ఈ విధంగా 8కి డ్రా చేసుకున్నా కదా. సిక్స్ అంటే 8 గైస్, నేను కౌంట్ చేయడం తప్పు కౌంట్ చేశాను. ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 2 3 ఈ విధంగా అనమాట. అదే నేను నెక్ ఎందుకు కొంచెమే వస్తుంది అని ఆలోచిస్తున్నా అన్నట్టు, అంతే. ఇంతే నెక్ మాత్రం. ఈ విధంగా నెక్ పెట్టుకున్నాక మీరు ఈ లైన్ని కొంచెం తీసేసుకోండి. సారీ, నేను టేపు సరిగ్గా లేకపోయేసరికి ఇలా వచ్చింది. సంక ఆమ్ హోల్ ఏమో ఈ విధంగా నేను రౌండ్ చేస్తున్నా. ఈ విధంగా చెస్ట్ వచ్చేసరికి 38 ఉంది. నార్మల్గా కూడా ఇదే టేప్ తోటి కొలిచాను, 38 ఉంది. ఎప్పుడైనా టేప్ కరెక్ట్ ఉంటే మనకు స్టిచ్చింగ్ కరెక్ట్ వస్తుంది. బట్ నా టేపు నన్ను హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. ఈ విధంగా 11 ఒక 2-3 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ అనేది పెట్టమన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి నెక్ కదా, చూడండి క్లారిటీగా. ఇది వచ్చేసి నెక్, ఇది వచ్చేసి ఇప్పుడు సంక. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇది కట్ చేసుకోవాలి గైస్, అర్థమైందా? ఇది కొత్త మోడల్ ఇప్పుడు. సో మనం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ దీన్ని క్రాస్ కట్ చేసుకొని మళ్ళీ మనం పైపింగ్ వేసుకొని ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఈ విధంగా అయిపోయాక ఈ సంక మధ్యలో ఉంది కదా, మనం ఇక్కడ నుండి ప్రిన్స్ కట్ కుట్టుకుంటాం. ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్నా ప్రిన్స్ కట్టే వస్తుంది, ఇటు నుండి ఇటు సైడ్ కట్ చేసుకున్నా ప్రిన్స్ కట్టే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసేసుకోవాలి. కత్తెర కట్ కావట్లేదు.
తెచ్చిన గైస్ కత్తెర అయితే. కత్తెర ఎందుకు కట్ కావట్లేదు? అస్సలే కట్ కావట్లేదు కత్తెర. ఇంకా చూడండి అస్సలే కట్ కావట్లేదు. ఏమైంది దీనికి? ఇలాంటి టైంలో ఘోరంగా చిరాకేస్తుంది. అస్సలే కట్ కావట్లేదు. వేరే కత్తెర తీసుకొని వస్తాం. ఈ కత్తెరను చూసి నవ్వకండి, ఈ కత్తెర ఇరిగిపోయింది. సో అందుకే ఆ కత్తెర కొనుకొచ్చుకున్నా. బట్ లాస్ట్కు మనకి ఇదే కత్తెర గత అయింది. ఇలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. కొంచెం కష్టంగా కట్ అవుతుంది కత్తెర, అంతే. ఈ విధంగా అయిపోయాక బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాం కదా. సో మనం ఈ విధంగా పరుచుకొని దీన్నే దీని మీద పెట్టేసుకుంటున్నా. ఇంత ఈజీగా మీకు ప్రిన్స్ కట్ ఏ పేజ్లోనూ చెప్పారు. ఎందుకంటే నేను సింపుల్గా నేర్చుకున్నాను కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అనేటోళ్ళకు సింపుల్గా ఉంటే నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఆ విధంగా నేను సింపుల్గా ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఈ విధంగా మనం ఇది ఎలా అయితే ఉందో దాని మీద యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనం రివర్స్ చేసి కట్ చేసుకుంటాం. ఇప్పుడు మార్క్ చేసాను కదా, ఒక్క నిమిషం చూడండి. ఇది ఇక్కడ వరకే ఉంది గాయస్, ఇది గుర్తుంచుకోండి. ఇది లెంత్ అంత లేదు. ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్ బ్యాక్ వచ్చేసరికి 11. బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా అంతే. బ్యాక్ సైడ్ వద్దు గైస్. సో బ్యాక్ సైడ్ కూడా మనం స్వీట్ హార్ట్ నెక్ పెడదాం. ఈ విధంగా బ్యాక్ సైడ్ పెడితే బాగుంటుందా, పెట్టకుంటే బాగుంటుందా, ఇదే ఆలోచిస్తున్నా నేనైతే.
2 minutes. ఇదైతే ఇలానే వదిలేద్దాం. నేను కటింగ్ వీడియోలో ఎలా కుట్టాను ఎలా కట్ చేసాను అనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ క్లాత్. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి మన ఒరిజినల్ క్లాత్ కొంచెం పైకి తీసుకుందాం. మనం అటు సైడ్ ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా ఇప్పుడు స్లీవ్లెస్ కుట్టుకుంటున్నాం కదా, ఎప్పుడన్నా హ్యాండ్స్ వేసుకోవాలి అని అనిపించినప్పుడు మనం హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. చూడడానికి ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ విధంగా నేను బ్యాక్ అనేది గీసుకున్నా కదా. నాకేమనిపించిందంటే ఫ్రంట్ పెట్టి బ్యాక్ పెట్టకుండా ఉంటే బాగోదనిపించి నేను బ్యాక్ కూడా ఇదే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఈ ఉంది కదా, ఇక్కడ నుండి మనం దీనికి స్వీట్ హార్ట్ నెక్కు ఇలా మ్యాచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తా. బై కత్తర్లతో అయితే మా ఇంట్లో ఫుల్ ఇబ్బంది అవుతుంది. ఇది ఇంకొక తెర, ఇది కూడా ఖరాబ్ అయింది. ఏం చేద్దాం, అట్లుంటుంది అదృష్టం. ఇప్పుడు ఉంది కదా, మీకు చెప్తా చూడండి. ఇది వచ్చేసి నెక్ కోసం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కత్తెర ఇప్పుడే తెచ్చారు, సో అందుకే మళ్ళీ కొత్త కత్తెరతో కట్ చేస్తాం. ఇది వేయండి. ఇప్పుడు చెప్తా చూడండి. మనం దీనికి మాత్రం పైపింగ్ వేసుకోవాలి, దీనికి పైపింగ్ వద్దు. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు పైపింగ్ వేసుకొని రివర్స్ తీస్తాం కదా, దీన్ని అలా రివర్స్ తీసుకోవద్దు, నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కటింగ్ అనమాట. చూడండి, ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్, ఓకేనా. ఇది ఈ విధంగా వచ్చి ఇటు పైపింగ్ వస్తుంది, ఇటేమో నార్మల్ వీ కట్. దీనికి కూడా మనం పైపింగ్ వేసుకుంటాం, బట్ దీనికి వేసుకోకూడదు, మళ్ళీ దీనికి మాత్రమే. నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తా. కత్తెరతో ఇబ్బంది, కత్తెర ఫాస్ట్గా ఉంటే ఎప్పుడో కటింగ్ అయిపోయేది. ఈ విధంగా ఉంది కదా, ఇది ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్.
ఇంతసేపు కూడా అదే విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు కట్ చేసుకున్నాక ఇది నెక్. ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి చూసినలా. క్లాత్ కట్ చేయడం ఈజీ, కుట్టడం కష్టం. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం. ఇది ప్రాపర్ ఇది ఎలా కట్ చేశాను కావాలి అనుకుంటే వీడియో పెట్టండి, అంటే కామెంట్ చేయండి. నేను వీడియో అనేది దీనికి సపరేట్గా చేస్తాను. గాలి వస్తుంది అందుకే అటు ఇటు పోతుంది. కాటన్ అయితే క్లారిటీగా కట్ చేయవచ్చు. ఇది కొంచెం పాలిస్టర్ ఉంది కదా, సో పర్ఫెక్ట్గా రావట్లేదు. ఈ విధంగా ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా చూడండి. ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని ఆపోజిట్ సైడ్స్ పెట్టుకోండి. అది గుర్తుంచుకోండి. ఒకవేళ బై మిస్టేక్ అయిందనుకోండి రెండు ఒకే సైడ్ వస్తాయి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీనికి మనం పైపింగ్ వేసుకోవాలి. వీటికి మనం ఫస్ట్ పైపింగ్ వేసుకోవాలంటే ఫస్ట్ ఒక్క నిమిషం చెప్తా ఉండండి. ఫ్రంట్ సైడ్కి పైపింగ్ వేసుకోవాలి అని అనుకుంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ ఉంది కదా, ఈ విధంగా ఫస్ట్ మనం దీనికి కట్ చేసేసుకోవాలన్నమాట. దీనికి ఎంత క్లాత్ పడుతుందో అది కట్ చేసుకున్న తర్వాత మనం దానికి ఫినిషింగ్ ఇచ్చుకుంటాం. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకు కిందకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకటి ఇటు, దీన్ని ఇటు వేసుకున్నాం కదా, దీని మీద ఇప్పుడు లైనింగ్ ఇటు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. ఈ విధంగా పైపింగ్ని మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఆల్రెడీ ఉంచుకున్న పైపింగ్ని ఈ విధంగా లోపల నుండి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనం పైపింగ్ వేసుకోవాలి. ఈ సైడ్ పైపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ సైడ్ చూడండి. అబ్బా, ఈ దారం అయితే ఊడిపోతుంది. ఈ విధంగా ఇటు సైడ్కి ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్. ఇటు సైడ్ కూడా అదే విధంగా
కట్ చేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టి దీన్ని రివర్స్ తీస్తే ఇప్పుడు మనకు పైపింగ్ వస్తుంది. రావట్లేదు. ఏదన్నా లోపల నుండి పెట్టుకొని ఈ విధంగా తీసుకోండి. ఇది జస్ట్ ఒక కుట్టు పడింది, సో దాన్ని తీసేసా. ఇప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని మీద కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టేసుకునే దానికి తేడా చూడండి మీరు. ఇట్లా అప్పుడు ఇట్లా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట కుట్టేసుకున్నాక. స్టోన్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకోటి సైడ్ ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టినాక చూపిస్తా. అంటే ఆల్రెడీ చూసారు కదా ఎందుకు. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దీనికి జస్ట్ ఇక్కడ మాత్రమే పైపింగ్ వేసుకోవాలి, ఇటు సైడ్కి వేసుకోకూడదు. ఇప్పుడు చూపిస్తా. ఈ బ్లౌజ్కి పైపింగే లుక్ వస్తుంది మొత్తం. ఈ విధంగా వేసినాం కదా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇక్కడ కట్ చేసుకుంటే ఇటు సైడ్ టర్న్ అయ్యేటప్పుడు కరెక్ట్గా టర్న్ అవుతుంది అన్నమాట.
ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసుకుందాం. ఈ విధంగా కర్డ్స్ పెట్టుకొని దీన్ని టర్న్ చేద్దాం. టర్న్ అనండి, టర్న్. ఈ విధంగా మనం కొంచెం లడ్డుగా ఉంటాయి కదా క్లాత్స్, ఆ క్లాత్స్ మీద పైన కుట్టేసుకోకుంటామే. బట్ ఇలాంటి క్లాత్స్కి మాత్రం ఖచ్చితంగా పైన కుట్టేసుకుంటేనే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది షేప్. ఇప్పుడు దారం కట్ చేసి మనం సింగిల్ పాదం తీసేద్దాం ఫస్ట్. నేను బాగా టైట్ పెట్టిను, సో దీంతో వస్తుంది సింగిల్ పాదం. ఇప్పుడు మనం డబల్ పాదం పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకోండి. డబల్ పాదం పెట్టుకొని దీనికి లైనింగ్ ఉంది కదా, ఈ విధంగా కుట్టేసుకుందాం. ఒక్క నిమిషం, ఇవి అస్సలే పోవట్లే, చెమ్కీలు ఉన్నాయి కదా మొత్తం. ఈ విధంగా వేసుకొని కుట్టు ఎక్కడైతే పడుతుందో మనకు లైనింగ్ కనబడుతుంది కదా, అక్కడ మొత్తం చెమ్కీలు తీసేస్తున్నా. నార్మల్గా ఉన్నాయి, ఊడిపోతున్నాయి తొందరగా. అమ్మో,